ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. లేవి కాండము 19వ అధ్యాయం 13వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది. నీ పొరుగు వాణ్ణి హింసింపకూడదు, వాణ్ణి దోచుకొనకూడదు, వాని కూలి మరునాటి వరకు నీ యొద్ద ఉంచుకొనకూడదు అని బైబిల్ గ్రంథం మనకు బోధిస్తూ ఉంది. మన దగ్గర పనిచేసేటువంటి వ్యక్తుల యొక్క కష్టార్జితాన్ని మన దగ్గర ఉంచుకోకూడదు అని బైబిల్ మనకు బోధిస్తూ ఉంది. మనము ఏ సమయానికైతే వాని కూలి ఇస్తాము అని మనం ప్రామిస్ చేశామో, వాగ్దానం చేశామో, ఆ రీతిగా మనం చెప్పినటువంటి సమయానికి మనము వాని కూలిని వారికి ఇచ్చే వ్యక్తులుగా మనం ఉండాలి. అప్పుడే మన జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదాలను మనం పొందుకోగలుగుతాం, దీవించబడగలుగుతాం. ఒకవేళ వాని యొక్క కూలి, వాని యొక్క జీతాన్ని బిగబట్టి ఈరోజు ఇస్తాము, రేపిస్తాము అని మనం అనుకున్నట్లయితే అది మన జీవితాలకి ఆశీర్వాదం కాదని బైబిల్ మనకు బోధిస్తుంది. కాబట్టి దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది, నీ దగ్గర పని చేయుచున్నటువంటి వ్యక్తి యొక్క కూలిని, జీతమును బిగబట్టకుండా వారికి ఇవ్వవలసినటువంటి సమయంలో వారికి ఇచ్చినప్పుడు మనము దీవించబడతామని బైబిల్ మనకి బోధిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.